మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ సప్లాన్ దారి మళ్లించారని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరల అంబేద్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళితులను జగన్ ఓటు బ్యాంకుగానే చూశారని దుయ్యబట్టారు. మాజీ సీఎం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి నేను బడుగు బలహీన వర్గాల పక్షపాతిని, నా వాళ్ళు ఎస్సీలు, నా వాళ్ళు బీసీలు అని చెప్పేసి ఎన్నోసార్లు పగల్పాలు పడికాడు. ఏం చేసావయ్యా మా ఎస్సీలకి? 27 సప్లా నిధులు ఉంటే వాటన్నిటిని ఒక్కటి కూడా రాకుండా చేశావు. అలాగే ఎస్టీలకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా కట్ చేసావు. ఇవన్నీ ఏం చేశావు? కేవలం నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమానికి తీసుకెళ్ళావు. అలాగే బీసీలకు కూడా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నిధులు ఉంటే ఆ నిధులను కూడా దారి మళ్లించావు. ఏమున్నది నీకు మా మీద ప్రేమ? ఫలానా దగ్గర నాకు ప్రేమ ఉందని చెప్పు. నీకు ప్రేమ లేదు. పైపరిచి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిన్న మేము శాసనసభలో ఉన్నప్పుడు బడ్జెట్ రూపకల్పన జరిగింది. 4 నెలల కోసమే బడ్జెట్ ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్లో ఎస్టీలకి బీసీలకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ అన్ని వర్గాలకి ఏం చేయాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ ఖచ్చితంగా మనం బడ్జెట్ని కానీ ఒక విషయం